కల్వాయి మండలము ఉయ్యాలవారిపల్లి విలేజ్లో బండ్లమ్మ దేవస్థానంలో మొన్నంటే 12వ తారీఖు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వచ్చిన సంఘటన జరిగి ఉంది. దీంట్లో ఫిర్యాదుదారుడు పెచ్చలయ్య అని చెప్పేసి అదే గ్రామానికి చెందిన అరుంధతి వాడకు చెందిన ఒక దళిత కంప్లైంట్. అతని కంప్లైంట్ ఏమంటే అతను బండ్లమ్మ టెంపుల్ లోపల దర్శనానికి వెళ్తుంటే తన ఫ్యామిలీతో పోతుంటే ఊర్లో అలవ్ చేయలేదు, ఆలయ ప్రవేశం లేదని చెప్పారని కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాకుండా ముద్దాయి శ్రీహరి అనే వ్యక్తితో ఘర్షణపడి శ్రీహరిని తోశాడని కొట్టాడని చెప్పేసి కంప్లైంట్. ఈ విషయంపై కల్వాయి పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ SC/ST అట్రాసిటీస్ కింద ఎఫ్ఐఆర్ కేసు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు రాపూర్ సిఐ గారు, కల్వాయి ఎస్ఐ గారు, నేను ఆ విలేజ్కి వెళ్ళడం, ఇటువంటి సామాజిక రుగ్మతలు ఈ నేటి ఆధునిక ప్రపంచంలో నాటి ఆధునిక సమాజంలో ఉండకూడదని లోకల్ MRO గారు, కల్వాయి MRO గారు, అలాగే MPDO గారు అంతా కలిసి గ్రామ పెద్దలతో ఒక గ్రామ సభ పెట్టడం జరిగింది. అందులో ఈ సామాజిక రుగ్మతలు కానీ ఈ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి వివరించి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎటువంటి మూఢనమ్మకాలకు పోకుండా ఉండేట్టు ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చట్టరీత్యాగా ఏమైనా వాళ్ళకి ఇష్యూస్ ఉంటే పోలీసు వారి సేవ, ప్రభుత్వ సేవ, మొత్తం ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది.